నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. 2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో భాగంగా మరి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నాం. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గోనుగుంట్ల సూర్యనారాయణరావు గారు ఎమ్మెల్యే గారు టీడీపీ తరపు నుంచి ఉన్నారు. ఎమ్మెల్యేగా ఈ 5 సంవత్సరాల్లో సూర్యనారాయణ గారు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి చేశారు, ఈ నియోజకవర్గ ప్రజలు ఆయన గురించి ఏమనుకుంటున్నారు, రానున్న ఎలక్షన్స్లో ఈ నియోజకవర్గానికి మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అవుతారా లేదా, ఆయన పనితీరు ఎలా ఉందనేది మనం తెలుసుకునే పనిలో భాగంగా ఇప్పుడు ఆయన మన ముందే ఉన్నారు. ఆయన నుంచి అనేక విషయాలు మనం తీసుకుని అది రానున్న ఎలక్షన్స్లో ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే దాని మీద మనం కొన్ని విషయాలు ఆయనతో మనం మాట్లాడి చర్చించుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. చాలా అంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాం. ఇప్పుడు మేము ఆల్రెడీ మీ ఇంటర్వ్యూ కోసం వస్తున్నప్పుడు మీరు చాలా మీటింగుల మీద అంటే ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. మేము దాదాపు 2 అవర్స్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాం మీ ఇంటర్వ్యూ కోసం. సరే, మాకు ఇంటర్వ్యూ చేయడానికి మీరు సిద్ధపడ్డారు. రైట్, ఎలా సాగుతుంది సార్ అసలు మీ ప్రచారం? ఎలా సాగుతుంది? ఇప్పుడు మేము ప్రచారం చేయాల్సినంత అవసరం లేదు. నేను 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఇంటింటి తెలుగుదేశం, గ్రామ దర్శనం ఈ విధంగా దాదాపు రకరకాలుగా ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రజల వద్దకు వెళ్ళే విధంగా పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా నేను ఇప్పటికీ 6 సార్లు ప్రతి గ్రామము, ప్రతి వీధి, ప్రతి వార్డు కూడా తిరగగలిగాను. 6 సార్లు కూడా అధికారులను తీసుకెళ్ళి సంబంధిత అధికారులు మండల అధికారులు, అదే మున్సిపాలిటీ అధికారులు అందరినీ తీసుకెళ్ళి ఆ వార్డులకే వెళ్ళి వారి సమస్యలన్నీ కూడా అప్లికేషన్స్ తీసుకొని అన్నీ కూడా సాల్వ్ చేయడం జరిగింది. మొదటిసారి నేను గ్రామాలకు వెళ్ళిన 2014లో. ఓకే సార్. వార్డులకు వెళ్ళిన విపరీతంగా సమస్యలు, 100కి 90% సమస్యలు. గత డిసెంబర్లో 2018 డిసెంబర్లో లాస్ట్ గ్రామ దర్శన పేరుతో వెళ్ళాం. ప్రతి గ్రామానికి కూడా వెళ్ళాం. కేవలం 2-3% మాత్రమే ఈ సమస్యలు వచ్చాయి. అన్నీ కూడా షార్ట్అవుట్ చేయడం జరిగింది. మీరు అంటే ఈ 4.5 ఏళ్లలో షార్ట్అవుట్ చేయడం జరిగింది మొత్తం మీరు అనుకున్నాను. మీరు ఇచ్చిన హామీలైనా కాకుండా ఇంకేమైనా చేయగలిగారు? హామీలు కాకుండా కూడా మిగిలిన కూడా చాలా వరకు చేయగలిగాం. మేము ఇచ్చిన హామీలు ముఖ్యంగా ఈ ధర్మవరం పట్టణం విషయానికి వస్తే అత్యధికంగా చేనేతలు ఉన్నారు. ఈ చేనేతలకు చాలామందికి ప్రతిసారి కూడా వెళ్ళినప్పుడు 2009లో కానీ 2014లో కానీ మేము వెళ్ళినప్పుడు మేము 20 సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఉంటున్నాం, ఈ పట్టణంలో ఉంటున్నాం, మాకు సొంతం ఇల్లు లేదు, ఇంటి పట్ట లేదు, చాలా వరకు కంప్లైంట్లు వచ్చాయి. దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గత 3 సంవత్సరాలుగా ప్రయత్నం చేసి దానికోసం బడ్జెట్ రిలీజ్ చేసి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం దాదాపు 450 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. మొదటి భాగంగా 280 ఎకరాలు చేసాం. దాంట్లో ఇప్పటికే ఒక 10,000 మందికి ప్రతి ఒక్కరికి కూడా 1.5 సెంట్ ప్రకారం ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఒక 5,000 మంది అర్హులు ఉన్నారు. ఎలక్షన్ దగ్గరికి రావడం, ఎంఆర్ఓలు ట్రాన్స్ఫర్ చేయడంతో ఆగిపోయాయి. 10,000 మందికి అయితే ఇవ్వగలిగాం. ఇంకా 5,000 మందికి కూడా ఎన్నికల తర్వాత ఇస్తాం. అదేవిధంగా ఆల్రెడీ ప్లేస్ ఉన్న వాళ్ళకి దాదాపు ఒక 6,000 గృహాలు ఎన్టీఆర్ హౌసింగ్ కింద అర్బన్లో 2,50,000 రూపాయలతో నిర్మించుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ అంతా ఇంట్లో కూడా చేరారు. ఇప్పుడు కొత్తగా ఏవైతే మేము పట్టాలు ఇచ్చామో దాంట్లో కూడా దాదాపు 10,000 హౌసెస్ కూడా 6,000 ఇల్లు శాంక్షన్ అయ్యాయి. మిగిలిన 4,000 ఇల్లు కూడా శాంక్షనింగ్ కోసం ప్రపోజల్ పెట్టాం. ఇది కాకుండా అపార్ట్మెంట్స్ కోసం ధర్మవరం పట్టణంలో 8,832 అపార్ట్మెంట్స్ శాంక్షన్ అయినాయి. అవి కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా తొందరలోనే కంప్లీట్ అవుతాయి. ఇంకా రూరల్ విషయానికి వస్తే, హౌసింగ్ విషయానికి వస్తే దాదాపు 8,000 ఇళ్ళు ఇప్పటికే ఇచ్చాం. 1,50,000 రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అవన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తున్నాం. దాంతోపాటే పెన్షన్స్, గత ప్రభుత్వంలో ఇక్కడ పెన్షన్స్ 28,000 పెన్షన్స్ ఉండేవి. 200 రూపాయల ప్రకారం 28,000 పెన్షన్స్ ఉండేవి. ఓకే. దాంట్లో దాదాపు ఒక 8,000 నుంచి 9,000 దయాల పెన్షన్ తీసుకునేవి. అంటే చనిపోయిన వాళ్ళ పేరు, బినామీల పేర్లు పెట్టి పెన్షన్ తీసుకునే పరిస్థితి. ఇప్పుడు అంతకుముందు 2014 ముందు. ఓకే. నేను వచ్చిన తర్వాత దాదాపు 9,000 పెన్షన్స్ అవన్నీ కూడా ఈ తమ్ ఇంప్రెషన్ వచ్చి అన్నీ రద్దు చేయించాం. ఓకే. దాని తర్వాత ఇక్కడ చేనేతలు అత్యధికంగా ఉన్నారు. వారికి 50 సంవత్సరాలకే పెన్షన్స్ ఇస్తాం. అప్పుడు ఒక పార్టీ వారికి పెన్షన్స్ ఇచ్చే పరిస్థితి. దాని తర్వాత పార్టీలకు అతీతంగా అందరికీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ పెన్షన్స్ ఇస్తున్నాం. ధర్మవరం నియోజకవర్గంలో 49,500 పెన్షన్స్ ఈరోజు ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో, ఆయన సహాయ సహకారాలతోనే ఈరోజు ఇన్ని చేయగలిగాం తప్ప లేకపోతే ఇచ్చే పరిస్థితి లేదు. మేజర్గా ఇక్కడ హౌసింగ్, అర్బన్, రూరల్ దాదాపు 30,500 మందికి హౌసింగ్ ఇచ్చాం. పెన్షన్స్ 49,500 పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే రైతు రుణమాఫీ కూడా ఈ నియోజకవర్గంలో దాదాపు 250 కోట్ల రూపాయల వరకు రైతు రుణమాఫీ కూడా జరిగింది. 50,000 లోపు ఒకేసారి చేయడం. ఇంకా 4వ విడత 5వ విడత మాత్రం మిగిలిన వారికి దాదాపు
ఒక 24,000 మందికి ఉంది. అవి కూడా ఈ నెల రేపు నెల తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఇది కాకుండా డ్వాక్రా మహిళలు కూడా దాదాపు 55,000 మంది డ్వాక్రా మహిళలు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. వారికి కూడా దాదాపు 55 కోట్లు మొదటి విడతగా పసుపు కుంకుమ కింద ఇవ్వడం జరిగింది. వారికి వడ్డీ కూడా దాదాపు ఒక 24 కోట్ల దాకా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఈ రెండవ విడత పసుపు కుంకుమ కింద కూడా దాదాపు 55,000 మంది కూడా 55 కోట్ల రూపాయలు చెక్కులు ఇవ్వడం జరిగింది. మొదటి విడత రెండో విడత కూడా ఇచ్చేసే ఇంకా మూడో విడత నెక్స్ట్ మంత్ 5th ఉంది. ఈ పెన్షన్స్ గత 4 సంవత్సరాలుగా పెన్షన్స్ ఏవైతే కొత్త పెన్షన్స్ వచ్చినప్పుడు ధర్మవరం పట్టణం తర్వాత మండల హెడ్ క్వార్టర్స్కి ఏ మండలం ఆ మండలం పిలిపించి అందరికీ కూడా భోజనం పెట్టి పెన్షన్ ఇచ్చే అలవాటు ఉంది. మొదటిసారి మాత్రం నేనే పెన్షన్ ఇచ్చే అలవాటు. అందరికీ ఆ 30,000 మందికి కూడా నేనే పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. దాంతోపాటు ఇంటి పట్టాలు ఇచ్చిన ఈ అపార్ట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా పిలిచి కూర్చోబెట్టి స్వీటు భోజనం పెట్టి తర్వాతనే వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది అందరికీ కూడా. మీరు భోజనం విషయం కాడికి వస్తే నేను ఒక విషయం చెప్తాను సార్. యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను కూడా మీరు పెట్టిన భోజనం తిన్నాను సార్. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తినకుండా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకు సార్ ఇంతమందికి దాదాపు 1000 మంది దాకా భోజనం చేస్తారు మీ దగ్గరికి వచ్చి? ఎందుకు ఇంత సేవ ఎలాగంటే ప్రజలను ఇట్లా ఇంత ఏ విధంగా ఆకర్షిస్తున్నారు అంటే ఎందుకు ఇంత సేవ చేయాలనిపిస్తుంది మీకు? మా నాన్నగారు ఒక రైతు. మీరు రైతు కుటుంబం నుంచి వచ్చారు. ఓకే సార్. ఆయన కనీసం రోజుకు 10 నుంచి 50 మంది భోజనం పెట్టాలి ఆయన టార్గెట్ అప్పట్లో. సో దాన్ని నేను కొనసాగిస్తున్నాను అంతే. దాదాపు 50 మంది నుంచి ఇప్పుడు దాదాపు 1000 మంది తినే పరిస్థితి. చాలా మంచి పని చేస్తున్నారు సార్ నిజంగా. సరే సార్, మన నియోజకవర్గానికి వస్తే ఇప్పుడు ఇక్కడ మీరు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు చాలా మందికి చెప్పినవి చేశానన్నారు, చేయనివి కూడా చెప్పనివి కూడా చేశానన్నారు. బాగుంది సార్. ప్రధానంగా మీ నియోజకవర్గం నీటి సమస్య వెంటాడుతుంది. ఆ నీటి సమస్య కోసం మీరు ఎటువంటి చర్యలు చేపట్టారు? గత ప్రభుత్వంలో చాలా వరకు ఇబ్బందికర పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ దాదాపు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మా నియోజకవర్గంలో దాదాపు ఒక 50 చెరువుల దాకా గత 4 సంవత్సరాలుగా 30%, 40% నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ధర్మవరం చెరువు కూడా ఈ పిఏబిఆర్ రైట్ కెనాల్ నుంచి కాలువ ఉండేది. ఎన్నో సంవత్సరాలుగా వచ్చిన ప్రతి శాసనసభ్యుడు కూడా నేను ధర్మవరం చెరువుకు నీళ్లు తెస్తా ఉంటున్నాడు. కానీ అక్కడ ఏదో కొద్దిగా జస్ట్ అంటే ఒక చిన్న గుంతల్లోకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఆ కాలువ ఉంటే ఆ కాలువ కెపాసిటీ కేవలం 20-25 క్యూసెక్ల కెపాసిటీ. దీన్ని చూసిన తర్వాత మొదటి సంవత్సరం నేను కూడా మ్యాక్సిమం ఒక 4 రోజులు ప్రయత్నం చేశాను. ఇంకా ఈ కాలువ నుంచి రాదు అనే ఉద్దేశంతో హంద్రీనివా కాలువ మాకు దాదాపు ఒక 15 కిలోమీటర్ల పైన కాలువ వెళ్తూ ఉంది. ఆ కాలువ నుంచి సర్వే చేయించి దాదాపు ఒక 4 రోజులు సర్వే చేసి ఆ కాలువ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక స్లూయిస్ పెట్టించుకొని ఆ కాలువ నుంచి నీళ్లు తీసుకొని లాస్ట్ ఇయర్ ధర్మవరం చెరువు పూర్తిగా నింపగలిగా. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఇక్కడే దాన్ని ఓపెన్ చేసి చూశారు. ఈ సంవత్సరం కూడా పూర్తిగా చెరువు నింపుకొని దాదాపు 2,000 ఎకరాలు వరి పండింది, ఒక 2,000 ఎకరాలు వేరుశనగకాయ పడింది, ఒక 3,000 ఎకరాలు ఈ ఫ్రూట్స్ కూడా మా చెరువు కింద పండాయి. రైతులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దాంతోపాటు గొట్లూరు చెరువు రకరకాలుగా ఒక 50 చెరువుల దాకా అక్కడక్కడ నింపాం. ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు హంద్రీనివా చిత్రావతి లింకప్ కింద దాదాపు 18 కోట్లు ఆ ప్యాకేజ్ శాంక్షన్ చేశారు. హంద్రీనివా యోగ వేమన చిత్రావతి యోగ వేమన హంద్రీనివా ఈ 3 లింకప్ చేస్తే మా నియోజకవర్గంలో దాదాపు ఒక 50 చెరువులకు నీళ్ళు ప్రతి సంవత్సరం కూడా వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ స్టార్ట్ అయింది సార్, టెండర్ అయిపోయింది, వర్క్ తొందరలోనే స్టార్ట్ అవుతుంది. అది కంప్లీట్ అయితే నా నియోజకవర్గంలో దాదాపు 50,000 ఎకరాలకు నీరు పుష్కలంగా నీటి సమస్య ఉండదు. నీటి సమస్య ఉండదు. ఇది కాకుండా చిత్రావతి నుంచి అన్ని గ్రామాలకు నీరు ఇచ్చే దానికోసం ప్రతి ఇంటికి కుళాయి కోసం గౌరవ్ లోకేష్ బాబు గారు దాదాపు 122 కోట్ల 22 లక్షలు శాంక్షన్ చేశారు. టెండర్ కూడా అయిపోయింది. దాన్ని తొందరలోనే వర్క్ స్టార్ట్ చేస్తారు. ఒక సంవత్సరం లోపల అది కంప్లీట్ చేయగలిగితే ప్రతి గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి ప్రతి ఇంటికి కూడా ఇంటికి కుళాయి ఇవ్వాలని చెప్పేది లోకేష్ బాబు గారు రాశారు. తప్పకుండా అది 1 ఇయర్లో కంప్లీట్ చేస్తాం. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదనంగా ఒకటి అడిగాం. మా నియోజకవర్గంలో దాదాపు 120 చెరువులు ఉన్నాయి. ఈ 120 చెరువులు కూడా ఈ హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి కాకుండా చిత్రావతి నుంచి ఎత్తిపోతుల పథకాలు పెట్టుకుంటే తప్పకుండా అన్ని చెరువులకు నీళ్ళు ప్రతి సంవత్సరం ఇస్తే ఇబ్బంది లేకుండా రైతులు కూడా సస్యశ్యామలంగా సుఖంగా ఉంటారని మా టార్గెట్. కాబట్టి తప్పకుండా దానికోసం ముఖ్యమంత్రి గారు తప్పకుండా నెక్స్ట్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈసారి మళ్ళీ మీరు గెలిస్తే ఈ పనులన్నీ మొత్తం కంప్లీట్ అయిపోతాయి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. ఈ నీటి సమస్య అరాకొరవను కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ గెలిచిన తర్వాత మా టార్గెట్ ధర్మవరం పట్టణానికి ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలి. అదేవిధంగా ప్రజలకు వాగ్దానం ఏమైనా చేశారా? మెడికల్ చేయలేదు, కానీ నా అభిప్రాయం ఒక మెడికల్ కాలేజ్ కావాలి, అదేవిధంగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి. ఇది కాకుండా ఈ 120 చెరువులకు నీళ్ళు ఇవ్వాలి. ఈ 3 టార్గెట్లు మెయిన్. అంతేకాకుండా ధర్మవరం పట్టణంలో ఎప్పటి నుంచి చాలామంది పేదవారు ఉన్నారు. అందరినీ కూడా ఈ సంవత్సరం ఆఖరికి సొంత ఇంటిలోకి పంపించాలనేది మా ధ్యేయం. తప్పకుండా పంపిస్తాం. అంతేకాకుండా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి
2014 వరకు నా నియోజకవర్గంలో 356 కిలోమీటర్లు తార్ రోడ్లు ఉన్నాయి. నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత పంచాయతీరాజ్ నుంచి మట్టి రోడ్లు 250 కిలోమీటర్ల గ్రామాల మట్టి రోడ్లన్నీ కూడా R&Bకి మార్చాం. ఆ 250 కిలోమీటర్లు పూర్తిగా తార్ రోడ్లు ఇవ్వరు వేయగలిగాం. అది కాకుండా మన పంచాయతీరాజ్లో కూడా ఇంకా కొన్ని మట్టి రోడ్లు ఉంటే దాంట్లో కూడా దాదాపు 136 కిలోమీటర్లు, అంటే 386 కిలోమీటర్లు ఈ 4.5 సంవత్సరాల్లో మట్టి రోడ్లు తార్ రోడ్లుగా మార్చగలిగాం. మీ హయాంలోనే మా జరిగింది. హయాంలోని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి 350 కిలోమీటర్లు 56 కిలోమీటర్లు నా నియోజకవర్గంలో ఉంది. అది కాకుండా అదనంగా ఈ 4.5 సంవత్సరాల్లో 386 కిలోమీటర్లు తార్ రోడ్లు, అన్ని గ్రామాలకు తార్ రోడ్లు వేయగలిగాం. అన్ని గ్రామాలకు ఇంకా కొద్ది గొప్ప అవి కూడా శాంక్షన్ అయిపోయి ఫౌండేషన్ వేసాం, స్టార్ట్ చేస్తున్నాం. ఒక గ్రామాల్లో సీసీ రోడ్లు కూడా కంప్లీట్ అయిపోయింది. గ్రామాల్లో సీసీ రోడ్లు కూడా స్వతంత్రం వచ్చినప్పుడు అంటే మొన్నటి వరకు గ్రామాలు మున్సిపాలిటీ కలిసి కేవలం 65 కిలోమీటర్లు మాత్రం ఉండేది, అన్ని గ్రామాలు మున్సిపాలిటీ కలిసి. ఓకే. నేను వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో గ్రామాలు అన్ని మున్సిపాలిటీ అన్నీ కలిపి దాదాపు 310 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసాం. 310 కిలోమీటర్లు. ఓకే. మా ముఖ్యమంత్రి గారి సహకారంతో, మా లోకేష్ బాబు గారి సహకారంతో ఇన్ని చేయగలిగాం. గొప్పగా చెప్పుకోవచ్చు. మా జిల్లాలోనే అత్యధికంగా నా నియోజకవర్గంలో రోడ్స్ డెవలప్మెంట్ జరిగింది. ఓకే. అన్ని గ్రామాలకు అందరు రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. ఇంతకుముందు తార్ రోడ్లు లేకపోతే ఆ గ్రామంలో కేవలం 50,000 లక్షల రూపాయల భూమి ఉండేది. ఈరోజు అన్ని గ్రామాలకు తార్ రోడ్లు పడితే 5 లక్షల నుంచి 20 లక్షల దాకా భూములు వాల్యూ కూడా పెరిగాయి. రైతులంతా కూడా సంతోషంగా ఉన్నారు ఈ రోడ్ల నుంచి. ప్లస్ అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, కాలువలు, అదేవిధంగా వీధి లైట్లు కూడా లోకేష్ బాబు గారి సహకారంతో అన్నీ వేయగలిగాం. పెన్షన్స్ పార్టీలకు అతీతంగా అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. అదేవిధంగా దాదాపు ఒక 30,000 టాయిలెట్స్ కూడా కంప్లీట్ చేశాం. అంతేకాకుండా అన్ని గ్రామాల్లో ఈ నీరు చెట్టు వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పాత ఇంకుడు గుంతలు ఇవన్నీ కూడా మ్యాక్సిమం చేశాం. వర్షాలు వస్తే మ్యాక్సిమం భూగర్భ జలాలు పెరగాలనే ఉద్దేశంతో అవన్నీ కూడా డెవలప్ చేయగలిగాం. ఇప్పుడు ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ మీ మీద ఒకటి విమర్శిస్తుంది, అంటే మీ మీద అంటే కాదు, మీ తెలుగుదేశం పార్టీ మీద. ఎలక్షన్స్ ముందు ఈ పసుపు కుంకుమ కింద డబ్బులు ఇవ్వడం కానీ, ఈ వృద్ధాప్య పింఛన్లు పెంచడం కానీ, వితంతు పింఛన్లు పెంచడం కానీ, ఇలాంటివన్నీ ఓన్లీ ఎలక్షన్స్ ముందే చేస్తున్నారు, ముందు నుంచి ఎందుకు చేయలేదు అంటే ఇదంతా పొలిటికల్ స్టంట్ అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ముందు కేవలం 200 రూపాయలు ఉండేది. ఓకే. మా ఎన్నికల్లో మా వాగ్దానం ఏంటి తెలుసా? పెన్షన్స్ గురించి 1000 రూపాయలు చేస్తామని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తాం, 500 చేస్తామని చెప్పి ఆయన వాగ్దానం చేశారు. అవును. ఎన్నికల తర్వాత 1000 రూపాయలు చేశారు లేదు మా ముఖ్యమంత్రి గారు? చేశారు లేదా? చేశారు కదా. దాని తర్వాత వృద్ధులకు అన్ని రేట్లు పెరిగాయి, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో ఈరోజు 2000 చేశారు. ఈరోజు 2000 చేశారు. తప్పేంటి దాంట్లో? వాళ్ళు ఇప్పుడు చేశారు కాబట్టి వాళ్ళంతా కూడా వాళ్ళ పెద్ద కొడుకుగా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని. ప్రతి ఒక్కరు కూడా వృద్ధులు, వితంతువులు, వికలాంగులంతా కూడా మా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు, డైరెక్ట్గా చెప్తున్నారు. ఓకే. మేము కూడా వాళ్ళకి ఎందుకంటే ప్రతిసారి చెప్తున్నా కదా, 30,000 మందికి కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా ఇచ్చి అందరికి కూడా నా చేతి నుంచి పెన్షన్స్ ఇచ్చాం, భోజనం పెట్టి ఇచ్చాం. ఓకే. వాళ్ళ ఆనందం అంతా ఎంత కదా, చాలా ఆనందంగా ఉంటారు. 2009లో మీకు ఇండిపెండెంట్ అంటే సీటు కోసం ట్రై చేస్తే రాకపోతే ఇండిపెండెంట్గా వేశారు, బట్ ఓడిపోవడం జరిగింది. తర్వాత 2014లో ఘన విజయంతో గెలిచారు. ఎలా ఉందో అప్పటికిప్పటికి పొలిటికల్ సినారీ ఎలా అనిపిస్తుంది? 2009లో ఓడిపోయిన తర్వాత నేను ఎక్కడికి కాన్స్టిట్యున్సీ వదిలేసి వెళ్ళలేదు. రోజు కాన్స్టిట్యున్సీలో ఉంటూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రతి ప్రోగ్రామ్కి అటెండ్ అవుతూ జిల్లాలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా మా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్కి అన్నిటికీ కూడా నేనే ముందుండి, మా నాయకులతో పాటు మా జిల్లా పార్టీ అధ్యక్షుడు పార్థసారథి గారు, నేను ముందుండి మ్యాక్సిమం అన్ని కార్యక్రమాలు కూడా చేసాం. గెలిచిన తర్వాత కూడా ఏవైతే ప్రతిపక్షంలో ఎంతమంది ఇబ్బంది పడ్డారో గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వారి సమస్యలన్నీ కూడా తెలుసుకొని అవన్నీ కూడా తీర్చే పరిస్థితి వచ్చామంటే, ప్రతిపక్షంలో ఆ కష్టం పడ్డాం కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు కూడా ఆ విధంగా పడకూడదు అనే ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ కూడా వాళ్ళ సమస్యలన్నీ కూడా తీర్చగలిగాం. చేనేతలకు సిల్క్ సబ్సిడీ గత ప్రభుత్వంలో కేవలం 600 రూపాయలు ఉండేది. 2016లో మా ముఖ్యమంత్రి గారు ధర్మవరానికి వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేసాం, మా ఎంపీ గారిని రిక్వెస్ట్ చేస్తే దాన్ని 1000 రూపాయలు చేయడం జరిగింది. రీసెంట్గా జనవరిలో మళ్ళీ బీసీ గర్జనలో దాన్ని 2000 రూపాయలు చేశారు. దాదాపు 13,000 కుటుంబాలు ఈరోజు ప్రతి నెల 2000 రూపాయలు వాళ్ళకి అందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ముఖ్యంగా. కాబట్టి చేనేతలు కూడా ధర్మవరంలో అత్యధికంగా చేనేతలు కూడా మా పార్టీకి ముందు నుంచి ధర్మవరంలో చేనేతలు ప్రతి ఒక్కరు కూడా అనుకూలంగానే ఉన్నారు. ఇప్పుడు ఇంకా బాగా వారికి మ్యాక్సిమం సేవ చేయడం జరిగింది. అంతేకాకుండా వర్షాకాలంలో కూడా వారికి 2 నెలలు 2,000, 4,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి చేనేత కుటుంబానికి కూడా ఈరోజు 150 యూనిట్ల వరకు విద్యుత్ కూడా ఫ్రీగా ఇవ్వడం ఈ నెల నుంచి అమల్లోకి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ చేనేతలు కోరుకునేది ఒకటే, శాంతియుతంగా ఉండాలి. గత 20 సంవత్సరాలుగా ధర్మవరం నియోజకవర్గం
భూ కబ్జాలు, హత్యలు, మర్డర్లు, ఇలా ప్రతి ఒక్కటి బాంబు దాడులు ఇవన్నీ ఉండేవి. గత 4.5 సంవత్సరాలుగా ఎక్కడ ఒకరిని హత్య చేయడం కానీ లేదా భూ కబ్జాలు కానీ ఇటువంటి పూర్తిగా దూరం పెట్టాం. అంటే మీ హయాం వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీరు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ఉన్నంత కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదంటారు? జరగలేదు. ఎక్కడ ఎటువంటి శాంతి భద్రతలు బాగా చూసుకున్నారు. పక్కాగా ఏ పార్టీ వాడు తప్పు చేసినా పోలీసు వారికి పూర్తిగా సహకరించాం. ఎవరు తప్పు చేసినా వాడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి 4 తన్ని కానీ కేసు ఫ్యాక్షన్ ప్రభావితం కూడా పెద్దగా లేదు, ఎక్కడ లేదు. ఫ్రాక్షన్ అనేది ఎక్కడ ఉండకూడదనే ఉద్దేశంతోనే ఓకే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఎటువంటి ఎంకరేజ్మెంట్ లేకుండా ఎక్కడ రౌడీ మామూలు కానీ, వసూళ్లు కానీ, దౌర్జన్యాలు కానీ, భూ కబ్జాలు కానీ ఏమీ లేకుండా చేయగలిగాం. దాన్ని మెయిన్ ఇక్కడ ప్రజలు కూడా కోరుకుంటుంది ఏమంటే వారికి ఏమి సాయం చేయకుండా ప్రశాంతంగా ఉంటే సంతోషపడతారు. రౌడిజం చేస్తే మాత్రం ఎవరు కూడా సహకరించే పరిస్థితి లేదు, నచ్చే పరిస్థితి లేదు. సార్, ఫైనల్గా స్పెషల్ స్టేటస్ విషయంలో మీ స్టాండ్ కొంచెం అటు ఇటుగా ఉంది. జగన్ నేను ఈసారి ముఖ్యమంత్రి అయితే పక్కాగా నేను అనుకున్నది సాధిస్తాను, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చి చేరుతానని చెప్పి బాహాటంగా సవాల్ చేస్తున్నాడు. మరి ఇంత రాజకీయ చరిష్మా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. 2014 ఎన్నికలకు ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ జరిగాయి. ఓకే సార్. అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వీటన్నిటికంటే మెజారిటీ వచ్చింది. ఇప్పుడైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఓట్లు దానికంటే కూడా దాదాపు ఇంకో 15 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఓకే. రాష్ట్రం విడిపోయి పూర్తిగా ఇబ్బందుల్లో ఉంది. రాష్ట్రాన్ని కాపాడాలంటే జాతీయ పార్టీతో పొత్తు ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో ఓట్లు తగ్గుతాయి, సీట్లు తగ్గుతాయి అన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఓకే. పొత్తు పెట్టుకుని దాదాపు మేము 25 సీట్లు నష్టపోయాం. పొత్తు పెట్టుకున్నాక ముస్లిం ఓట్స్ పోతాయని కూడా రాష్ట్రం కోసం. మరి ముందు తెలియదు సార్, గ్యారెంటీ పోతాయని సంగతి తెలిసిన రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రం బాగుపడాలి, స్పెషల్ స్టేటస్ రావాలి, ఏవైతే పార్లమెంట్లో బిల్లు పెట్టారో 18 అంశాలు అవన్నీ కూడా రావాలి అంటే తప్పకుండా జాతీయ పార్టీతో మనం పొత్తు ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు, బీజేపీ వస్తున్న ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు పొత్తు పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత 2 ఏళ్ళు కాలయాపన చేశారు. 2 ఏళ్ళ తర్వాత వేరే రాష్ట్రాలకు మేము స్టేటస్ ఇవ్వలేదు, అవి కూడా తీసేస్తున్నాం, విత్డ్రా చేసుకుంటున్నాం. కాబట్టి మీకు ఇవ్వలేం, స్పెషల్ స్టేటస్ కంటే ఎక్కువ మీకు అన్నీ కూడా అందుబాటు చేస్తాం అని చెప్పి ప్యాకేజ్ ఇస్తామని చెప్పి మోడీ గారు చెప్పారు. అంత పెద్ద ఆయన చెప్పినప్పుడు, ఒక ప్రధానమంత్రిగా చెప్పినప్పుడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మాల్సిందే కదా. నమ్మాలి. వేరే రాష్ట్రాలకు ఇవ్వనప్పుడు దానిలో విత్డ్రా చేస్తామన్నప్పుడు మనం కూడా ఇవ్వరని మనం అనుకుంటాం కదా. అటువంటి పరిస్థితుల్లో మా ముఖ్యమంత్రి గారు సరే రాష్ట్రం బాగుపడాలి కాబట్టి సరే దానికి సమానంగా అన్నీ ఇస్తామన్నప్పుడు, ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్స్ కానీ అన్నీ కూడా ఇస్తామన్నప్పుడు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మరీ 2 సంవత్సరాలు అదే విధంగా సాగింది. దాని నుంచి ఏమాత్రం రెస్పాన్స్ లేదు. ఇక లాస్ట్ బడ్జెట్ 2018లో లాస్ట్ బడ్జెట్, ఆ లాస్ట్ బడ్జెట్ కూడా స్పెషల్ స్టేటస్ కానీ లేదా దానికి సంబంధించిన డబ్బులు కానీ ప్యాకేజ్ కానీ ఏది కూడా దానిలో పెట్టలేదు. పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, ఇంకా ఇతను పూర్తిగా మనల్ని మోసం చేశాడు, మోసపోయాం అనే ఉద్దేశంతో మేము తీసుకున్నాం. రాష్ట్రం కోసం ఆయన చేశాడు తప్ప ఆయన స్వలాభం కోసం చేయలేదు. అమరావతి ప్రతిపక్షం వాళ్ళు మిమ్మల్ని విమర్శించే విధంగా అమరావతి రాజధాని ఢిల్లీ కంటే మంచి పెద్ద రాజధాని చేస్తానని తిరుపతి వెంకన్న సాక్షిగా ఆయన చెప్పారు. కానీ కేవలం 1500 కోట్లు మాత్రం అమరావతి రాజధానికి ఇచ్చారు. అదే గుజరాత్లో ధోలే నగరానికి ఇప్పటికే పరోక్షంగా ప్రత్యక్షంగా 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఆయన సొంత ఊరు కాబట్టి ఈ సంవత్సరం కూడా దానికి బడ్జెట్లో దాదాపు 20,000 కోట్లు పెట్టారు కేంద్ర బడ్జెట్లో. ఇక్కడ రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రానికి 15,000 కోట్లు ఇచ్చాడు. ఆల్రెడీ అక్కడ 3-4 రాజధానులు ఉన్నాయి. మోడీ గారు మనకి అంత మొండి చేసి చూపించడానికి గల కారణం ఏంటంటారు సార్? అసలు మోడీ గారు గోద్రా అల్లర్లప్పుడు మోడీ గారిని ఖచ్చితంగా దించేయాలని అప్పుడు వాజ్పేయి, అద్వానీ గారిని గట్టిగా పోరాడారు మా ముఖ్యమంత్రి గారు. ఓకే. ఆ రోజు దించే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మోడీ గారు చాలాసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరకు వస్తే కూడా ఇంటర్వ్యూ లేదు హైదరాబాద్కి వస్తే. దాన్ని కక్ష కట్టుకొని దాన్ని మనసులో పెట్టుకొని ఆయన ఈరోజు ఈయనకి ఇబ్బంది పెడుతున్నాయి. ఇది కాకుండా మేజర్గా ఏమంటే ఆంధ్ర రాష్ట్రం ఈరోజు పూర్తిగా అభివృద్ధి పథంలో పోతా ఉంది. పూర్తిగా కట్టుబట్టలతో బయటకు వచ్చినా కూడా 2014 ముఖ్యమంత్రి అయినప్పుడు కేవలం మన బడ్జెట్ 1,00,000 కోట్లు అయితే అందులో 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్. అంటే మన ఆదాయం కేవలం 84,000 కోట్లు వస్తాం. అవును సార్. తెలంగాణ బడ్జెట్ 1,05,000 కోట్లు అయితే వాళ్ళ సర్ప్లస్ బడ్జెట్ 20,000 కోట్లు ఉంది. అంటే వాళ్ళ ఆదాయం 1,25,000 కోట్లు. ఈరోజు 2014 బడ్జెట్లో తెలంగాణ బడ్జెట్ 1,75,000 కోట్లు అయితే ఆంధ్ర రాష్ట్రం 2,23,000 కోట్ల బడ్జెట్. ఓకే. ప్లస్ ఇంకా 2,000 కోట్లు 2,090 కోట్లు సర్ప్లస్ బడ్జెట్లో ఉన్నాం. తెలంగాణ ఈరోజు 1,75,000లో మైనస్ బడ్జెట్లో ఉన్నారు. ప్లస్
తెలంగాణ ఈ 4.5 సంవత్సరాల్లో 1,25,000 కోట్లు అప్పు చేసింది. ఆంధ్ర రాష్ట్రం కేవలం 80,000 కోట్లు అప్పు చేసింది. కేవలం 80,000 కోట్లు అప్పు చేసింది. సర్ప్లస్ బడ్జెట్ ఉన్న రాష్ట్రం 1,20,000 కోట్లు చేస్తే మైనస్ బడ్జెట్ ఉన్న రాష్ట్రం కేవలం 80,000 కోట్లు చేసింది. 16,000 కోట్లు ఇస్తామని చెప్పి కేవలం 3,000 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు ఇండస్ట్రీస్ దాదాపు 1,80,000 కోట్లు పెట్టుబడులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, అంటే పెట్టి స్టార్ట్ అయ్యాయి. దాని ద్వారా మనకు అదనంగా 1,00,000 కోట్ల దాకా సంవత్సరానికి ఆదాయం పెరిగింది. ఇది కాకుండా ఇప్పుడు కియా ఫ్యాక్టరీ ఇటువంటివి దాదాపు ఇప్పుడు 3,00,000 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఓకే, ఇవన్నీ కూడా వచ్చే మార్చికి స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ స్టార్ట్ అయితే మన బడ్జెట్ 3 నుంచి 4 లక్షల కోట్లు పోయినా ఆశ్చర్యం లేదు. ఇవన్నీ ఈ విధంగా అభివృద్ధి చేసుకుంటూ పోతే భారతదేశంలోనే నెంబర్ 1 స్థాయికి కేవలం 5-6 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పోతారు. కియా ఫ్యాక్టరీ తెచ్చడంలో తెలుగుదేశం గవర్నమెంట్ చాలా అద్భుతమైనటువంటి ఘనతను సాధించుకుంది. అందులో ఉద్యోగాల విషయానికి వస్తే కొంతమంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నటువంటి విషయం. ఇప్పటిదాకా దాంట్లో స్కిల్ ఉద్యోగస్తులు తీసుకుంటున్నారు. అంటే పూర్తిగా మామూలు మొత్తం తీసుకోవాలంటే రేపు వచ్చే నవంబర్ డిసెంబర్ తీసుకుంటారు. ఇప్పుడు ఓన్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పుడు ఓన్లీ స్కిల్ అండ్ ఎక్స్పీరియన్స్ కేవలం ఇప్పటిదాకా తీసుకుంది 1,500 మంది మెయిన్ ఎంప్లాయీస్. అంటే వాళ్ళకి ఎక్కడైనా కానీ ఏదైనా కానీ సేమ్ కార్ల ఫ్యాక్టరీలో ఇంకోటి పని చేసిన వాళ్ళు తీసుకోవాలి. సో తీసుకున్న వాళ్ళకు ఆల్రెడీ తీసుకున్నాయి. ఇప్పుడు నా నియోజకవర్గం విషయానికి దాదాపు 270 మంది అందులో ఉన్నారు. ఇక్కడ ఉద్యోగులు ఈ నియోజకవర్గం వాళ్ళు 270 మంది కియా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఓకే, సో స్కిల్ ఉండే వాళ్ళకు ఎక్కడైనా తీసుకో. స్కిల్ లేకపోతే ఎందుకంటే ప్రైవేట్ కంపెనీ, స్కిల్ లేకపోతే వాళ్ళు తీసుకోలేరు. స్కిల్ లేకపోతే తీసుకొని జీతాలు ఊరికే వెళ్ళారు కదా. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కాకూడదు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అయితే నరేంద్ర మోడీ గారికి ఇబ్బంది, ఇటు కేసీఆర్ పక్క రాష్ట్రం కేసీఆర్ కూడా ఇబ్బంది. ఎందుకంటే ఆయన ఈ 5 సంవత్సరాల్లో ఆయన పరిస్థితి ఏంటి తెలిసిపోయింది. ఈ 5 సంవత్సరాలు మా బాస్ పరిస్థితి ఏంటి తెలిసిపోయింది, ఈయన ఎంత అభివృద్ధి చేస్తున్నారు అని. కాబట్టి ఇంకా నెక్స్ట్ 5 సంవత్సరాలు ఈయన పొరపాటును వస్తే ఇంకా కేసీఆర్కు పుట్టగతులు ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అటు మోడీ గారు ఇటు కేసీఆర్ గారు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తొక్కాలని. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఫీజు లేని బల్బే, స్విచ్ లేని బల్బు. స్విచ్ కేసీఆర్ దగ్గర ఉంది హైదరాబాద్లో, దానికి ఫ్యూజ్ వచ్చి ఢిల్లీలో మోడీ దగ్గర ఉంది. అంతేగాని జగన్మోహన్ మీరు చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే జగన్ చాలా ప్రత్యర్థిగా మీకు గట్టి పోటీ ఇచ్చే అవకాశమే కనపడుతుంది, కానీ మీరు జగన్ చాలా అంటే ఫ్యూజ్ లేని బల్బు లాగానే చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన ఏం చేయలేని పరిస్థితి అని మీరు అనుకుంటున్నారు. మీరు ఆయన ఖచ్చితంగా ఫీజు లేని బల్బు, స్విచ్ లేని బల్బే. ఆయన స్విచ్ హైదరాబాద్ కేసీఆర్ దగ్గర ఉంది, ఫీజు ఢిల్లీలో మోడీ దగ్గర ఉంది. సార్, ఫైనల్గా మీ నియోజకవర్గానికి సంబంధించి సూర్యనారాయణ గారికి మీ ఓటర్లు ఓటు వేయాలంటే ఎందుకు ఓటు వేయాలి చెప్పండి ప్రజలకి. ఈరోజు నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మ్యాక్సిమం ఏవైతే వారి కోరికలు ఉన్నాయో, ఏవైతే వారికి సంక్షేమ ఫలాలు కావచ్చు, అదేవిధంగా ఇంటి పట్టాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇల్లు కావచ్చు, అన్నీ కూడా అభివృద్ధి చేయగలిగాం. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయనంత అభివృద్ధి ఈ 4.5 సంవత్సరాల్లో చేయగలిగాం. కేవలం ఇంతకుముందు నేను కూడా అనుకున్నా నేను అనుకున్న దానికంటే 2 ఇంతలు ఎక్కువ నేను అభివృద్ధి చేయగలిగా. అది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటారు. చాలా థ్యాంక్ యూ సార్. నిజంగా మీకు ఇంత బిజీ షెడ్యూల్లో దాదాపు మీటింగుల్లో చాలా పాల్గొంటూ ఉన్నారు. అయినా కూడా మేము వచ్చామని తెలిసి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నిజంగా మీరు అనుకున్నట్టుగా మీ నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి పదవులు నడిపిస్తున్నారు. మీ ప్రజలు కూడా చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీ మీద పూర్తి సంతృప్తితో ఉన్నారు. సో చూశారు కదండి, కూర్చోండి సార్. చూశారు కదండి సూర్యనారాయణ గారు చెప్పినటువంటి మాటలు. ఆయన నేను గెలవాలి అంటే నేను చేసిన అభివృద్ధిని నన్ను గెలిపిస్తుంది. నేను పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితి కూడా నాకు అవసరం లేదు. ఎందుకంటే నా ప్రజలు పూర్తి విశ్వాసంతో నా మీద ఉన్నారు కాబట్టి నేను గ్యారంటీ బంపర్ మెజారిటీతో గెలుస్తానని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆయన గెలవాలని యోఏటీవీ కూడా కోరుకుంటుంది. చూస్తూనే ఉండండి యోఏటీవీ ఛానల్. హలో, మిమ్మల్నే. యోయోటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.